ఉన్న ఎన్నో యుద్ధాలలో ఆరితేరిపోయినటువంటి మహానుభావుడు, మహావీరుడు, పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడికి కేవలం కురుక్షేత్ర సంగ్రామం సమయంలోని ఈ మనోవ్యాకులత వచ్చింది. మళ్ళీ ఎన్నో యుద్ధాలు చేశాడు, అప్పుడెప్పుడు మళ్ళీ కలగలేదు. ఇంతకు ముందు యుద్ధాలు చేశాడు, అప్పుడెప్పుడు కలగలేదు. తన వాళ్ళను అయిన వాళ్ళనందరినీ కూడా చంపాలనేటటువంటి ఆలోచన రాగానే మనస్సు వికలమైపోయి శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు, కృష్ణ బంధుజనుల పరిమార్చి దేవేంద్ర పదవి నేనల్లా బంధుజనుల పరిమార్చి దేవేంద్ర పదవి నేనల్లా బంధుజనుల పరిమార్చి దేవేంద్ర పదవి అయిన రాణ్యము జగన్నాథ, బంధువులందరినీ చంపిన తర్వాత దేవేంద్ర పదవి వచ్చిన అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. బంధు నాశనం కన్నా వేరే పాపం ఉందా? తాతలను, తండ్రులను, మామలను, సుతులను, అన్నలను, తమ్ములను అందరినీ చంపిన తర్వాత ఇంత బంధు నాశనం చేసినటువంటి నాకు పరలోక సుఖాలు ఏ విధంగా కలుగుతాయి కృష్ణ? ఉభయ పక్షములందు చావడానికి సిద్ధపడి ఉన్నటువంటి బంధువులందరినీ చంపి ఆవల వచ్చేటటువంటి రాజ్య భోగాలకు ఆశపడటం కన్నా భిక్షపు కూడు తినటం మేలు కదా కృష్ణ. కులనాశనము చేస్తే కులధర్మాలు అడుగంటి పోతాయి. కులధర్మహీనులు నరక కూపాలకు వెళతారు. ఇటువంటి క్రూర కర్మాలు నేను చెయ్యలేను కృష్ణ, జగన్నాథ అని చెప్పి విషాద మనస్కుడై విచారముతో ధనుర్బాణాలు వదిలిపెట్టి కంటి వెంట నీరు ధారాపాతంగా వస్తూ ఉండగా వికల మనస్కుడై రథంలో కూలబడిపోయినటువంటి వాసవి కుమారుడైనటువంటి అర్జునుడితో అతని స్థితిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఆ అర్జునుడి కారణంగా మనకు మన భరత జాతి తరించడానికి పుట్టినటువంటిదే భగవద్గీత. మనిషి యొక్క గీతలని
రాతలని మార్చేటటువంటిది భగవద్గీత. భగవద్గీత తెలుసుకుని ఆచరిస్తే ఎదురు లేనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడుపుతాడని చెప్పి చాటి చెప్పినటువంటిది భగవద్గీత. సమస్త వేదముల సారము, ఉపనిషత్తుల సారము మనకు అందించినటువంటిది భగవద్గీత. పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన వ్యాసేన గ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం అష్టాదశాధ్యాయనిం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్గీషిణి. 18 అధ్యాయాల భగవద్గీతను చెప్పడం ప్రారంభించాడు. అర్జున, నీలాంటి మహావీరుడు ఎన్నో యుద్ధాలలో ఆరితేరిపోయినటువంటి నీవు ఈ విధంగా వికల మనస్కుడై యుద్ధం చేయకుండా ఈ విధంగా రథంలో కొలిపోతే శత్రు సైన్యాలు నిన్ను చూసి నవ్వరటయ్యా. అయినా నువ్వు యుద్ధం చేస్తున్నావు అనేటటువంటి భావన నీకు ఏనాడు కలగకూడదు. నీ ధర్మం, క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం చేసి తీరాలి. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు, శరీరానికి మాత్రమే ఉన్నటువంటి చావు పుట్టుకల గురించి, బంధాల గురించి ఆలోచన చేసి నువ్వు ఈ విధంగా విషాదంతో ఉండటం సమంజసం కాదు అర్జున అని చెప్పి తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.